ఈరోజు దళిత జాతి మోగబోయినటువంటి క్షణాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దళితులు విడిపోకూడదు అనే కాన్సెప్ట్కి నాటి స్వర్గీయ నాయకులు పివి రావు గారితో పాటు సమకాలికులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలాంటి పివి రావు గారి వారసులందరికీ కూడా కలుపుకొని వెళ్ళినటువంటి ముఖ్య నాయకుల్లో ప్రథముడుగా నిలుస్తున్నటువంటి అన్న గిడ్ల పరంజ్యోతి గారు. ఇద్దరు కూడా హైదరాబాదు ఆదర్శ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేలపై పడుకుని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్లో పరంజ్యోతి గారు ఒకరు. పరంజ్యోతి గారు, అశేని గారు, మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో పివి రావు గారితో పాటు, జూపూడి గారితో పాటు ఈ జాతి మరి ఇంత నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భాల్లో మరి ఇన్ని దళిత నాయకుల యొక్క గొంతులు మోగబోతున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అని నిరంతరం పరితపించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు, దళిత నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్న గిడ్ల పరంజ్యోతి అన్న. అంటే ఇన్ని కోణాల నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అన్న. మీ ఇంటి పేరు గిడ్ల కదా, నువ్వు తెలంగాణ ఎట్లా పోయావని అడిగాను. మా తాతలో దగ్గరగా ఈ మామిడి కుదురు నియోజకవర్గంలో ఉండేవారు, మామిడి కుదురు మండలంలో, అంటే నగరం కాన్స్టిట్యున్సీ అప్పుడే పివి రావు గారి యొక్క జిల్లా. మేము మా తాతలు అటు వెళ్ళిన సందర్భంలో ఇంటి పేరు అటు వెళ్ళిందయ్యా అని చెప్పడం జరిగింది. అటువంటి మెమరీస్ ఎన్నో కూడా మా జీవితాల్లో మేము మెమరేసుకుంటూ ఉద్యమాన్ని ఎక్కడా కూడా అవినీతిమయం చేయకుండా, ఇప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా ఉద్యమాలు వచ్చాయి. మాల మహానాడు పేరు చెప్పి విజిటింగ్ కార్డు ఉద్యమాలు. ఆ విజిటింగ్ కార్డు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళడం, దందాలు చందాలు చేయడం. ఇందాక తమ కొలికైనటువంటి మన సోదరుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయనకి జడ్పీటీసీగా చేశారు, కారు లేదు. ఆయన జడ్పీటీగా చేశారు, మరి ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని. అటువంటి నాయకులు మాల జాతిలో ఈ రెండు రాష్ట్రాల్లో అనేక మంది కోకోలలుగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా రూపాయి చేయి జాసి అడిగినటువంటి సందర్భం లేదు. అందుకే ఈరోజు జాతిలో ఇటువంటి ఆనిముత్యాలు రాలిపోతున్నప్పటికీ కూడా మేము కళ్ళు అర్పించి మరి ఆరగించి చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి తప్ప మరి జాతికి ఏ విధంగా ఉపయోగపడే నాయకుల్ని మేము ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి. ఆ రోజు 5 లక్షల మంది సేకరణలో పివి రావు గారి ఉద్యమంలో ఈయన నడుము జారిపోయి మరి పేషెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చెయ్యి జాల్చినటువంటి సందర్భం లేదు. మరి ఆ విధంగా వెళ్ళినటువంటి నాయకుల్లో ఈయన ఆ విధంగా ఆర్థికంగా కుంగిపోవలసిన పరిస్థితి ఏముంది తప్ప మరి అది కాదు. మరి అటువంటి మహా నాయకుడిని మేము కోల్పోయినందుకు చింతిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంతటితో నేను విరమిస్తూ ఉన్నాను. జోహార్ అన్న గిడ్ల పరంజ్యోతి అన్న, జోహార్ జోహార్.